International School Band welcomes you, ma'am. So, let's go. ప్లీజ్ టేక్ ఇట్ పాజిటివ్. ఇదే అడిషనల్ వర్క్ అని మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటారు వర్క్ ఒకటి తర్వాత ఒకటి అని అనుకోవద్దు. ఏ కిచెన్ గార్డెన్స్ సబ్మిట్ చేస్తున్నాను, నువ్వు ఇంకొక వేరే పద్ధతిలో చేయమనంటే చెప్తున్నాను. మీరందరూ పాజిటివ్ గా తీసుకొని మనం ముందడుగు వేస్తే నిజంగా స్కూల్స్ లో ఇది ఒక మన జిల్లాలో ఒక మోడల్ గా తయారవుతుంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ మై ఎండ్. పార్థసారథి గారు క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళందరికీ. ఓకే, సో థ్యాంక్ యూ. And we warmly welcome our respectable district education officer, Srimati Tahira Sultana Garu, to this Nutri Garden Gudivada and Uyuru Division orientation class. I humbly request her to grace the dais. All of you give a big hand for her. ఇక్కడ నుంచి వచ్చే పాయింట్స్ అన్ని కూడా పేపర్ పైన పెట్టుకున్నట్లయితే మనము నిరంతరం చేయవలసిన కార్యక్రమం కాబట్టి ప్రతిరోజు గుర్తుంచుకొని చేయడానికి సహకారంగా ఉంటుంది, సహాయకారిగా ఉంటుంది. మన ఉప విద్యాశాఖ అధికారి గారు, మన విద్యాశాఖ అధికారిని శ్రీమతి తాహిరా సుల్తానా గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నారు.
Good morning, everybody. Good morning, everybody. Good morning. Thank you. ఈరోజు ఈ క్యాంపస్లో విశ్వశాంతి క్యాంపస్లో ఈ కార్యక్రమం జరగడం అనేది మా చైర్మన్ గారికి, మా విశ్వశాంతి కుటుంబానికి చాలా చాలా సంతోషం కలిగించేటువంటి విషయం. దీనికి సంబంధించి బహుశా ఈ క్యాంపస్ యాప్ట్ వెన్యూ అని అనుకుంటున్నాం నేను. ఎందుకంటే మీరు పైనుంచి చూస్తే మీరు ఏదైతే ఇప్పుడు 3 గంటల సమయంలో మాట్లాడబోతున్నారో, నిన్న జరిగినటువంటి సెమినార్లో మాట్లాడారో, దానికి ఇది సరిగ్గా సరిపోతుందండి. నేను ఒక 2 మినిట్స్ తీసుకుంటాను మీ దగ్గర నుంచి. 1975లో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తే 10,000 పైన మొక్కలు ఈ క్యాంపస్లో ఉన్నాయి. 6,000 పైన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. 600కి మించి ఆవులు గేదెలు ఇక్కడ ఉన్నాయి. అంటే ప్రతి దానికి కూడా, అంటే పర్యావరణం యొక్క సమతుల్యతకి సరిపోయేటువంటి ఒక వాతావరణాన్ని మా చైర్మన్ గారు క్రియేట్ చేశారు. ఇది 50వ సంవత్సరంలో ఉన్నామండి మేము. 50 సంవత్సరాల ఈ ప్రయాణంలో వీటన్నిటితో కూడా నడుస్తూ మా చైర్మన్ గారి విజన్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క విజన్లో భాగంగా ఈ కార్యక్రమం కలెక్టర్ గారు ఇక్కడ ఇనిషియేట్ చేయటం, అలాగే మన విద్యాశాఖ అధికారి గారు, అలాగే డిప్యూటీ డిఓ గారు, తర్వాత మన సుధారాణి మేడం గారు, వీరంతా కూడా ఈ యొక్క వెన్యూని సెలెక్ట్ చేసి మాకు ఈ మంచి అవకాశాన్ని కల్పించినందుకు, మా యొక్క విజన్లో కూడా మీరు కూడా భాగంగా ఉన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వివిధ పాఠశాలల నుంచి ప్రిన్సిపల్స్, టీచర్స్ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి, అంటే మిగిలినటువంటి డివిజన్స్ యొక్క ఎంఈఓలు, మిగిలినటువంటి అధికారులు ఇక్కడికి ఇచ్చేసి మాకు కలిగించినటువంటి ఆనందాన్ని బట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత అది కట్టినటువంటి మూటని దాంట్లో ఆడేస్తాం మునిగినంత వరకు. అది మునగాలి. ఆవు పేడ పైది మటుకు కర్రతో అలాగే మనకి బకెట్ కానీ మనం డ్రమ్ మీద పెడతాం కాబట్టి హోల్డ్ చేయడానికి అది కర్ర కట్టాం అంతే. ఇలాగా 12 గంటలు ఉంచుతాం ఓవర్ నైట్. వచ్చిన తర్వాత దీన్ని పైకి లేపి పైకి అటు పట్టుకున్నాము. స్పీచ్ చేయండి, స్పీచ్ చేయండి. అలా బాగా 12 గంటలు ఓవర్ వేసిన తర్వాత దాన్ని స్పీచ్ చేసేస్తాం, అంటే బాగా పిండేస్తాం. పిండింది కలెక్ట్ అవుతుంది కదా, దీన్ని వడకట్టుకుని పక్కన పెట్టుకుంటాం. కొంతమంది మన వాళ్ళు వడకట్టరు కానీ అలా ఉంచుకుంటారు. ఇలా దానికి మనం విత్తనానికి శుద్ధి చేసే ముందు, విత్తనాలు కలిపే ముందు సున్నం కలుపుతాం. ఎందుకంటే కౌ యూరిన్ అనేది ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. సున్నం కలిపితే అప్పుడు pH న్యూట్రల్గా వస్తుంది. అట్లా మనం రైతు వారీగా కానీ మన చిన్న చప్ప మన ఈ పరదాలు చిన్న చేసుకుంటాం కదా, యూరియా సెంచ్ కానీ ఏదైనా మన ప్లాస్టిక్ సెంచ్ చేసుకుని దాని మీద వేసి కట్ చేసుకుని, ఇది ఫినిషింగ్ ప్రోడక్ట్. ఇది తయారైందండి. ఇది ఎలా ఉంటుంది, ఇది తయారైంది, ఇది ఉంటుంది. ఇందులో సున్నం కలుపుకుంటే మనం నిలవచ్చుకుంటాము. సున్నం కలిపి ఇమీడియట్గా వాడేయాలి. అందుకని మనం ఏం చెప్పామంటే విత్తనాలు పెట్టేందుకు సున్నం కలపమంటాం, మిగతా మనం నిలవచ్చుకోవచ్చు. దీన్ని అలా వచ్చేది డిష్ అయిపోయింది కదా, విత్తనాన్ని పలుచగా పరుచుకుని దాని మీద సరిపడా చిలకరిస్తాం. వాటర్ చిలకరిస్తున్నట్టు మనం చిలకరిస్తాం. పట్టుకోండి, సున్నం కలిపి ఫినిష్ ప్రోడక్ట్ కలుపుతున్నాం కాబట్టి మనం వడకట్టిన దాంట్లో సున్నం కలుపుకున్న తర్వాత మనం చదువుకుంటాం. ఇట్లా ప్రతి విత్తనం కూడా నానాలి, ఆ బేజామృతంలో నానాలి. దీన్ని తర్వాత ఇలా కలిపిన తర్వాత నీడ పట్టున ఆరబెట్టాలి, పలుచగా స్ప్రెడ్ చేసి. మనం బియ్యం కడిగి ఆరబెడితే ఎలా ఆరబెడతాము, అలా ఆరబెట్టుకోవాలి. నీడనే ఎండ తగలను కూడా. ఇలా ఆరబెట్టిన తర్వాత ఆరబెట్టిన దాన్ని మనం విత్తనం ఎప్పుడన్నా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది తయారైన తర్వాత మన ఇష్టం, ఎప్పుడు మనం విత్తనం పెట్టుకుంటాం చేసుకుంటాం. దీన్నే కూడా రెండో ప్రక్రియ ఏంటంటే మన టమాటా నారు, వంగనారు తెచ్చుకుంటాం. మేము ముందు నిలబడ్డాను. ఓకే, అయితే నేను చాలా త్వరగా ముగిస్తాను. నా ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఇయర్ అంతా మేము ఇలా చేసామండి. లాస్ట్ ఇయర్ అంతా మేము ఈ ప్రకృతి వ్యవసాయమే చేసాం. మేమేమి నార్మల్గా కిచెన్ గార్డెన్ కాదు మేము చేసింది. నాకు అలాంటి లక్షణం ఎట్లా వచ్చిందంటే, నేను చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నప్పుడు ఆ స్కూల్లో ఆ మాస్టర్ మా ఫాదరే
అది సింగిల్ టీచర్ స్కూల్ కూడా. అక్కడ చిన్నప్పుడు చాలా మొక్కలు పెడుతుండేవారు. పెద్ద పెద్ద సన్ఫ్లవర్స్ అయితే ఇంత పెద్ద ప్లేట్ అంత వెడల్పున్న పూలు వచ్చాయి. నాకు ఇంకా గుర్తు అనమాట అవన్నీ. అప్పుడేం మోటార్లు పైపులు లేవు కదండి, చిన్న పంట పొది ఉండేది. ఆ చిన్న పంట పొదిలోంచి నీళ్ళు తీసుకొచ్చి మేమందరం వాటిని పెంచేవాళ్ళం. చాలా రకరకాలైన కూరగాయలు ఆకుకూరలు పండే. అలా వాటితో పెరగడం వల్ల నాకు మరి మొత్తానికి ఆ ఇంట్రెస్ట్ ఉండేది. నేను ఎక్కడ స్కూల్లో టీచర్గా పనిచేసినా ఏయో ఒక మొక్కలు, కనీసం మందార మొక్కలన్నా పెడుతుండేదాన్ని. అయితే ప్రాబ్లం వచ్చేది, పెట్టిన తర్వాత గేదెలు మేకలు వచ్చి తింటుండే. కొన్నిసార్లు అవి పెరిగిన తర్వాత పక్కన ఉన్న వాళ్ళు వచ్చి, కాంపౌండ్ వాల్స్ పెద్దగా ఉండేవి కాదు మనకి కదా, అవి పక్కన వాళ్ళు వచ్చి తవ్వుకుని వెళ్ళిపోయేవారు. ఇలాంటి సందర్భాలు అన్ని స్కూల్స్లో దాదాపుగా అలాగే ఉండేది. అయితే నేను ఇక్కడికి మోపిదే వచ్చిన తర్వాత నేను హెచ్ఎం కాబట్టి నాకు కొద్దిగా ఫ్రీడమ్ ఉంటుంది ఏమైనా చేయాలని. సో ఇక్కడ ఏదైనా చేయడానికి నేను ట్రై చేస్తుంటే, అది పెద్ద గ్రౌండ్ అండి, 7 ఎకరాల స్థలం. అందులో ఎప్పుడు గేట్లు తెరిచి ఉంటాయి. వేసి వచ్చేలోపు మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, ఎల్టీసీకో లేకపోతే స్టడీ సర్టిఫికేట్, ఇట్లా ఎప్పుడు ఏదో ఒక దానికి ఎవరో వాళ్ళు వస్తుంటారు. కాబట్టి గేట్లు క్లోజ్ చేసే పరిస్థితి మాకు ఉండదు. వాళ్ళతో పాటు ఎప్పుడు ఇక పందులు, కుక్కలు, గేదెలు ఇలాంటివి రెగ్యులర్గా వచ్చేస్తుంటాయి లోపలికి. వస్తూ ఇంకెంత డిస్టర్బెన్స్ అంటే, ఆ పందులు ఒక్కొక్కటి పొట్లాడుకుంటాయి అన్నమాట పెద్ద పెద్ద శబ్దాలతో. అది క్లాస్ డిస్టర్బెన్స్ కూడా. ఇవి ఏం చేయాలని నేను ఆలోచించినప్పుడు, అక్కడ మెయిన్ డోర్ని మేమేమీ చేయలేం కాబట్టి చిన్న డోర్ అంటే చిన్న గేట్లు అంటే 2 లోపల ఉన్న బిల్డింగ్స్ దగ్గర గేట్లు పెట్టుకుంటే బాగుండని ఆలోచనతో ఆ గేట్లు పెట్టినప్పుడు దానికి ఒక 22,000 ఖర్చు అయిందండి. అవి నేనే పెట్టాను, ఎందుకంటే ఆ లోపలికి ఏమి రాకుండా ఉండాలంటే అవి కంపల్సరీ. అవి పెట్టుకున్న తర్వాత ఏమైనా మొక్కలు పెడితే బాగుండు అనే ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. మాకు స్టాఫ్తో కొంతమందితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు పెద్దగా ఎక్కువ మంది రెస్పాండ్ అవ్వలేదు, కానీ 2 బయాలజీ టీచర్స్ రెస్పాండ్ అయ్యారు. కనకారావు గారు ఒకళ్ళు, కిరణ్ గారు. చేద్దాం మేడం, మొక్కలు పెడితే చాలా బాగుంటుంది కదా, చేద్దాం అన్నారు వాళ్ళు. ఈలోపు ఈ న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు మా స్కూల్కి వచ్చారు 2021లో. వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము పిల్లలకి ఏదైనా చెప్తాము, కెమికల్స్ వల్ల అలాగ నష్టాలు వస్తున్నాయో, అంటే పంటలు అలా రసాయన ఎరువులతో వస్తే పంటలు ఎలా వస్తే అవి ఎంత నష్టమో మేము చెప్తామన్నారు. వాళ్ళకి ఎలా ఇస్తాం, మనకేమో టైం టేబుల్ ప్రకారంగా ఏ పీరియడ్ అడిగినా మాస్టర్ కష్టం వేస్తుంది కదా, సిలబస్ అవ్వదని. అయితే మాకు నో బ్యాక్ డే మనకు ఉంటుంది కదా, 3rd Saturday నో బ్యాక్ డే మనకి. ఆ రోజుని నేను దాన్ని వాడుకునేదాన్ని అనమాట. వాళ్ళు మీరు ఎవ్రీ 3rd Saturday రండి, ఆఫ్టర్నూన్ నేను మీకు ఇస్తానంటే అట్లా వాళ్ళు వచ్చేవారు. రెగ్యులర్గా వచ్చారు వాళ్ళు. వచ్చి ప్రతిరోజు వాళ్ళందరికీ 10th క్లాస్ వదిలేసి మిగతా అన్ని 6th to 9th క్లాస్ పిల్లల్ని వాళ్ళు చెప్తుండేవారు ఎలాగ మనం ఇలా న్యాచురల్ ఫార్మింగ్లో పంటలు పండించుకోవాలి. ఓకే, వాళ్ళు వచ్చారు కదా, దాన్ని ఉపయోగించుకొని మొక్కలు వేద్దామని నెక్స్ట్ ఇయర్కి, అంటే లాస్ట్ ఇయర్ మేము మొత్తం 15 సెంట్ల స్థలం ఉంటుందండి మాకు. ఆ స్థలాన్ని ట్రాక్టర్ తీసుకొచ్చి మీకు అక్కడ కనిపిస్తూ ఉండే ట్రాక్టర్తో అవన్నీ దున్నారు. వాటికి కూడా కొద్ది అమౌంట్ మనకు ఖర్చు అవుతుంది, పెద్ద ఎక్కువ కాదు. అయితే మనకి ఉన్న సమస్యలు ఏంటంటే ఎవరు చేస్తారు, మనకి అంతా చాలా హెక్టిక్గా ఉండింది. లాస్ట్ ఇయర్ అంతా చాలా స్ట్రెస్గా మనం అందరం పనులు చేసాం. దానికి తోడు ఈవినింగ్ CMDP ఉండేది, టోఫెల్ ఉండేది, మళ్ళీ తర్వాత రెమిడియల్ క్లాసెస్ ఉండేవి. ఇవన్నిటితోటి స్టాఫ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అన్నమాట. ఏదన్నా వాళ్ళు వచ్చి చేయాలన్నా, పిల్లల్ని పంపించాలన్నా కూడా సిలబస్ అవ్వదండి, నోట్స్ కరెక్షన్ అవ్వదండి అని ఉంటుండేవారు. అందువల్ల నేను ఆలోచించి ఏం చేశానంటే, సెలవు పెట్టినప్పుడు ఎక్స్ట్రా వర్క్ వేస్తాం కదా, ఆ టీచర్కి కూడా ఎక్స్ట్రా కాబట్టి ఇది ఎక్స్ట్రా వర్కే కాబట్టి మీరు మీ పిల్లల్ని తీసుకుని గ్రౌండ్లోకి రండి అంటే అప్పుడు వాళ్ళు హ్యాపీగా వచ్చేవారు. అలాగే ఆ ప్రాబ్లం నేను ఓవర్కమ్ చేశాను అన్నమాట. అలా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పిల్లలతోటి ఎంత పిల్లలు కూడా ఎలా ఉండేవారంటే, ఈ విత్తనం ఏంటంటే వాళ్ళకి తెలియదు. నిజంగా పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్లలే, బీరగింజ తెలియదు, సొరగింజ తెలియదు, ఏమీ తెలియదు. అయితే పేరెంట్స్ తప్పు కూడా ఉందండి. ఎందుకంటే వాళ్ళని మేమేం పని చెప్పము మా పిల్లలకి అంటుంటారు నా దగ్గరకు వచ్చి. పిల్లలకి పని చెప్పకపోతే వాళ్ళు ఎలా తయారవుతారు? కేవలం సెల్ ఫోన్లోనూ వీడియో గేమ్స్ తప్ప వాళ్ళు ఆడుకునేవి కూడా ఏముండట్లా. అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లల్ని తీసుకురావడంతో వాళ్ళు చక్కగా మట్టి తవ్వడం అవన్నీ నేర్చుకున్నారు. చక్కగా మొక్క అంటే బెడ్స్ తయారు చేయడం. ఇందాక మీరు మా సార్ చెప్పారు కదా, లక్ష్మి అని మాకు వచ్చేది ఒక ఆవిడ, న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు మిమ్మల్ని ఏదో అంటారు కదా, వాళ్ళు వచ్చి ఆవిడ వచ్చి నిజంగా
చాలా పని చేసేది తను చేస్తుంటే ఈ పిల్లలందరూ నేర్చుకునేవాళ్ళు. తర్వాత అక్కడ మీరు గమనిస్తూ ఉంటుంటారు, ఈ కషాయాలు జీవామృతం తయారు చేశారు. జీవామృతం ఎలా తయారు చేయాలో పిల్లల్ని పెట్టుకుని ఆవిడ చేశారు. ఆ జీవామృతం మేము వేసాం ఆ మొక్కల్లో. మేము వేసినప్పుడు ఒకసారి వేసిన తర్వాత పీకేస్తాం కదా, వాటిని పీకేసి తవ్వుతున్నప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే ఎన్ని వానపాములు కనిపించాయో. నేను ఎంత కాలమైందో వానపాములు చూసి. నేను చిన్నప్పుడు మా ఎలిమెంటరీ స్కూల్లో తవ్వినప్పుడు వచ్చాయి వానపాములు. ఆ తర్వాత మళ్ళీ నేను పెద్దగా చూడలే. మా ఇంట్లో పెరట్లో నేను మొక్కలు వేస్తున్నప్పటికీ కూడా మా ఇంటి పెరట్లో నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే మేము యూరియా వేస్తాం కదా, అందువల్ల నేను చూడలేదు అన్నమాట. కానీ మా స్కూల్లో ఈ జీవామృతం వేసాక నిజంగానే బాగా పనిచేస్తున్నాయి. చక్కగా తవ్వినంతసేపు పిల్లలు ఎక్సైట్ అవుతుంది, మేడం ఇక్కడ ఉన్నాయండి అనుకుంటా. అలాగా అవి బాగా పనిచేస్తున్నాయి, మేము చక్కగా పనిచేస్తున్నాయి ఈ కషాయాలు కానీ ఆ జీవామృతం కానీ. ఆ తర్వాత మేము బెండ మొక్కలు పెట్టినా కొంత వాటి మీద మడత పురుగు అన్నాం, ఆకులు వెనక్కి మడుచుకెళ్ళిపోతుంది. ఆ లక్ష్మి వచ్చి చూసి, మేడం మడత పురుగు వచ్చిందండి, దీనికి మడత పురుగు వచ్చిందండి అని. ఏం చేద్దాము అంటే గమాక్సిన్ వేద్దాం అన్నట్టు, కేవలం మనం న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి అలాంటి ఏం చేయకూడదండి. మరి ఏం చేద్దామంటే నీమాస్త్రం తయారు చేస్తాను మేడం అంది. అంటే వేపాకులు 5 కేజీలు ఇంట్లోనే మిక్సీలో వేసుకొచ్చి పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళందరినీ చూపిస్తూ అది తయారు చేసినవాడు. తయారు చేసి స్ప్రే అక్కడ స్ప్రే చేస్తున్నారు కదా, అది జీవామృతం స్ప్రే చేస్తున్నారు. ఆ జీవామృతం ఆవిడ పోస్తా ఉందన్నమాట. నీమాస్త్రం దాన్ని స్ప్రే చేశారు ఎక్కడైతే తెగుళ్ళు వచ్చినాయి. నిజంగా చక్కగా వచ్చేసినాయండి. 2-3 రోజుల తర్వాత తెగులు లేదు, ఎంత బాగా వచ్చినాయో. అంటే వీళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు సమయానుకూలంగా మాకు హెల్ప్ చేస్తూ వచ్చారు. హెల్ప్ అని కాదు, వాళ్ళు నిజంగా ఆ లక్ష్మి వచ్చి మాకు రెగ్యులర్గా ప్రతి ఈవినింగ్ వచ్చేస్తాను. ఏదో ఒక క్లాస్ పిల్లలు వాళ్ళు చేస్తుండేవారు. బాగానే పండినాయి, ఆకుకూరలు బాగా పండాయి, తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర ఇవన్నీ సమృద్ధిగా పండినాయి. ఒక్కొక్క తర్వాత ఆవిడొచ్చి అంత కట్టలు కట్టేది. ఒక్కొక్క పిల్లలు గొప్పగా వచ్చి తీసుకెళ్ళిపోయేవారు. తర్వాత వాళ్ళే వచ్చి ఇవాళ ఏం పోస్తారు, ఇవాళ ఏం తయారు ఇస్తారు మాకు అనుకుంటూ వచ్చేవారు. అట్లా మేము కట్టిన కట్టలన్నీ కూడా ఏ రోజు మిగిలిపోలా. బయట వాళ్ళు కూడా మీరు ఎరువులేం వేయకుండా ఆర్గానిక్గా పండిస్తున్నారంట కదా, మాకు కూడా ఇస్తారని బయట వాళ్ళు కూడా వచ్చి తీసుకోవడానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే అంతమందికి మేము సప్లై చేయలేకపోయాం, కానీ అట్లా తయారైంది. అంతేకాకుండా ఇంకా మేము బీరకాయలు కాసాయి, బాగా సొరకాయలు కాసాయి. తర్వాత మీకు కనిపిస్తూ ఉంటే అరటి గెలలు కాసాయి. ఇప్పుడు కూడా 2 అరటి గెలలు ఉన్నాయి. మా గ్రౌండ్ ఎంత అరటి మొక్కలు ఉంటాయి, చాలా గ్రీన్గా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంకా మేము చేయాలి ఇక. అంత బాగా మా పిల్లలు పెంచుతూ ఉన్నారు, వాళ్ళకి కూడా చాలా ఉత్సాహం ఉంటుంది. అంతేకాకుండా అండి అలా చూస్తూ ఉన్నప్పుడు అంత గ్రీన్గా కనిపిస్తున్న చెట్లు చూస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మనసుకి. మాకు కాంప్లెక్స్ ఉందండి, స్కూల్ కాంప్లెక్స్ ఉంది మా స్కూల్లో. ఆ కాంప్లెక్స్కి వచ్చిన వాళ్ళు బ్రేక్ టైంలో బయటకి ఎక్కడికి వెళ్ళిపోరు, ఆ మొక్కల దగ్గర తిరుగుతా చూసుకుంటూ ఉంటారు అనమాట. ఆ సీన్ నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. అంటే మనం పెంచబట్టే కదా ఎంత చక్కగా ఉందన్నట్టు. అంతేకాకుండా పండ్ల మొక్కలు కూడా మేము పెట్టామండి. బొప్పాయి, జామ, తర్వాత లక్ష్మణ ఫలం, రామఫలం, ఇలాంటివన్నీ మేము వాటిలోంచి తెచ్చిపెట్టాం. అయితే సీతాఫలం అంత ముందు ఉంది కానీ ఎప్పుడు కాసేది కాదు. మేము ఇది వేసాం, జీవామృతం వేసినాక ఇప్పుడు చాలా చెట్టు నిండా చాలా కాయలు కాస్తుంది అలా అది. తర్వాత ఇప్పుడు బొప్పాయి కాయలు ఉన్నాయి చెట్టున. అలాగే ఫలితం మనం చూస్తాం. కాకపోతే నిజానికి మనకు ఉన్నటువంటి రకరకాల బిజీ షెడ్యూల్లో మైండ్ అంతా వేడెక్కిపోతున్న సందర్భాల్లో ఇలాంటి పని ఎవరు చేస్తాయిలే అనిపిస్తుంది. కానీ కొంచెం డబ్బులు పెట్టిన తర్వాత చాలా మంది సహాయం చేస్తారు. మేడం నేను ఇది చేస్తానండి అండి, మాస్టర్లు అట్లాగా. అప్పుడున్నటువంటి పరిస్థితి ఏమీ లేదు అక్కడ. అదంతా క్లియర్ చేయడానికి మాకున్న ఆ స్టాఫ్ బాగా సహకరించారు. కనకారావు గారు, కిరణ్ గారు. తర్వాత మా రికార్డ్ అసిస్టెంట్ అతను కూడా తను చాలా హెల్ప్ చేసేవాడు, ఫిజికల్ హెల్ప్. తర్వాత ఏం కావాలో అవి తెచ్చి వాటిని సెట్ చేసేవారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి మనం మొదలు పెట్టాలి. ఎవరు సాయం చేస్తారు, ఎక్కడ చేస్తాము, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం అని అనుకుంటే అక్కడే ఉంటాం. నేను ఒక స్టెప్ వేసేటప్పటికి 2వ స్టెప్ ఇంకొక 2 సహాయానికి వచ్చేవాడు. నిజంగానే అట్లాగా కొంతమంది బయట నుండి కూడా చూసి మాకేం చేసేవారంటే, ఆయన టమాటో ఒక 50 మొక్కలు తెచ్చి నాకు ఇచ్చారు. మేడం మీరు పెట్టుకోండి, ఈ మొక్కలు మీకోసం నేను ఇస్తున్నాను. మేము ఇలా మొక్కలు పెడుతున్నామని రకరకాలుగా అంటే
మాకు పెద్ద గ్రౌండ్ అని చెప్పాను కదండి, ఆ గ్రౌండ్లో పెట్టడానికి పెద్ద వృక్షాలు అయ్యేటటువంటి మొక్కలు అంటే పేరు నాకు తెలియదు, కానీ అవన్నీ తెచ్చి వాళ్ళు పక్కగా పెట్టి వాళ్ళే నాటి వెళ్ళారనమాట. అయితే వాటిని మేము పోషిస్తున్నాం, అంటే నీళ్లు పోసి అలాగా లాస్ట్ ఇయర్ అంతా మేము చేసాం. అంటే ఇవన్నీ ఎవరైనా చేయమన్నారని మేము చేయలేదు, కానీ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను చేయడంతో పిల్లలందరికీ వాటితోటి అనుబంధం కలిగింది, హ్యాపీగా ఉన్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఈ మొక్కలన్నీ పెంచడం అమ్మడం ద్వారా మాకు డబ్బులు కూడా వచ్చినాయండి. వాటితో 2 పార్లు కొన్నాను, మరి తవ్వాలి కదండి, పార్లు కొన్నాం, ఒక పలుకు కొన్నాం పెద్దది. తర్వాత వాటర్ పెట్టాలి కదా, అంత మూలాకి నీళ్లు మోసుకెళ్ళడం పిల్లలకి కష్టమని 2 పెద్ద పెద్ద వాటర్ ట్యూబ్స్ కొన్నాం. ఇలాగా అవి చూసినప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత స్టాఫ్ అందరూ కూడా ఇవాళ ఏం కోస్తారు, ఇవాళ ఏమి ఇస్తారు అని రెడీగా ఉండేవారు. ఎందుకంటే అవి వండుకున్నప్పుడు చాలా రుచిగా ఉన్నాయి. అవి పిల్లలు కూడా తీసుకెళ్ళేవారు మేడం. పిల్లలు నాకు ఇవాళ ఇది కావాలని ముందే ఆర్డర్ పెట్టి తీసుకుని వెళ్ళేవారు. అలాగా సరిపోయే కాదు, డిమాండ్కి తగినట్టు మాకు సప్లై లేదు. ఓకే, ఇప్పుడు చెప్పండి కొంచెమైనా, అంటే బిఫోర్ అటెండింగ్ టు దిస్ సెషన్, ఆఫ్టర్ అటెండింగ్ టు దిస్ సెషన్, is there any change or not? ఉందా? Is it worth attending or not? ఒక మంచి ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాము అన్న సంతృప్తి ఉందా లేదా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ఈ సంతృప్తి ఇంకా డబుల్ ఎప్పుడు అవుతుంది అని అంటే, ఇఫ్ యు గో అండ్ సో సంథింగ్, ప్లాంట్ సంథింగ్ అండ్ నర్చర్ సంథింగ్, అప్పుడు మాత్రమే అది ఉంటుంది ఆ సంతృప్తి. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఎవరు ఏమీ చెప్పకుండానే ఆవిడ జయంతి గారు వాళ్ళ ఫాదర్ చేసిన దాన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యి ఆవిడ చేయగలిగారు. సో ఒక అడుగు ముందుకు వేయడమే కావాల్సింది. కాబట్టి ఆ ఒక అడుగు ముందుకు వేయడానికి కావాల్సినటువంటి సఫిషియెంట్ నాలెడ్జ్ని, స్ట్రెంగ్త్ని అండ్ మోటివేషన్ని ఈ సెషన్ ఇచ్చింది మీకు అని నేను అనుకుంటున్నాను. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? కాబట్టి విత్ దిస్ నాలెడ్జ్ అండ్ సపోర్ట్ ఇట్ ఈస్ యువర్ టర్న్ టు మూవ్ ఫార్వర్డ్ కదా. కాబట్టి ఒక అడుగు ముందుకు వేస్తే వెనక వస్తుంటారు వాళ్ళు అందరూ. కాబట్టి లైక్ మైండెడ్ పీపుల్ని తీసుకోండి. ఎందుకు ఊకే నెగిటివ్ చెప్పే వాళ్ళని అసలు దగ్గరికి రానివ్వకండి. అది మై సింపుల్ సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ లైక్ మైండెడ్ పీపుల్ చాలా మంది ఉంటారు. ఒక పని మంచిది చేయాలి అని అంటే సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి లైక్ మైండెడ్ పీపుల్ని తీసుకొని ముందుకు వెళ్ళండి. అండ్ పిల్లలకి మాత్రం దట్స్ ఏ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆమె చెప్పారు కదా, రూరల్ పిల్లలు అంటే అందరికీ అన్నీ తెలుసుంటాయి అని మనం అనుకుంటూ ఉంటాం, అర్బన్ వాళ్ళకి ఏమీ తెలియదు అని. కానీ దట్ ఈస్ రైట్, ఆమె ఏమైతే చెప్పారు, ఐ హావ్ ఆల్సో విట్నెస్డ్ దట్, ఐ హావ్ ఆల్సో సీన్ దట్. చాలా మందికి చాలా అంటే వరి ఎక్కడ పండుతుందో తెలియదు, ఎలా పండుతుందో తెలియదు, పసుపు ఎలా పండుతుంది ఎక్కడ పండుతుంది తెలియదు. అంటే అది రూటా, స్టెమ్మా, పైన పువ్వా, ఆక తెలియదు చాలా మందికి. వాట్ ఈస్ దట్? పార్ట్ ఆఫ్ దట్ ప్లాంట్ అనేటటువంటిది. కాబట్టి అంటే వాళ్ళు అక్కడ సన్స్ ఆఫ్ ది సాయిల్, డాటర్స్ ఆఫ్ ది సాయిల్ అయినప్పటికీ కూడా చాలా విషయాలు అన్అబ్జర్వ్డ్ అయిపోతాయి, అదర్ విషయాలు డామినేటింగ్గా వచ్చేస్తాయి. కాబట్టి ఆ కనెక్టివిటీని మిస్ కాకూడదు ఎవరు కూడా. సాయిల్తో ఉన్నటువంటి కనెక్షన్ని ఎవరు మిస్ కాకూడదు. కాబట్టి అలాంటి ఒక సెషన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ వీ షుడ్ టేక్ ఫార్వర్డ్ దిస్ సెషన్. ఓకే, ఇట్ ఇస్ హై టైమ్ అండ్ స్టాప్ హియర్. కావలసిన వసతులు అన్ని ఏర్పాటు చేసి మనకు రిఫ్రెష్మెంట్స్ కూడా అందించి, దాంతో పాటుగా మీరు గమనించారో లేదో ప్రిన్సిపల్ గారు, తర్వాత వాళ్ళ స్టాఫ్, వైస్ ప్రిన్సిపల్ గారు ఒక 5-6 నిరంతరంగా మన కోసమే ఇక్కడ ఉండి మన కోసము చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 91లో అంటే దాదాపుగా 40 సంవత్సరాల క్రితము, 35 సంవత్సరాల క్రితము నేను ఇక్కడ పనిచేశాను. కానీ ఇప్పటికి కూడా మా గురువు గారు నన్ను ఎంత దూరం చూసినా కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. వారే వచ్చి ప్రతి డీటెయిల్, ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టారా లేదా, చైర్స్ ఎట్లా వేశారు, మన చైర్స్ ఎలా ఉన్నాయి, మొత్తం కూడా డీటెయిల్స్ చూసుకుని
గెస్ట్లను రిసీవ్ చేసుకున్నారు. వారి ఔన్నత్యం అది. మేము వారిని చాలా చిన్న వయసు నుంచి చూస్తున్నాము. స్వయం కృషితో ఈ సంస్థను ఇవాళ 50 సంవత్సరాల సంస్థగా, ఒకప్పుడు 50 సంవత్సరాల క్రితం ఊహించుకోండి, ఇంగ్లీష్ మీడియం అనేది లేని రోజుల్లో ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థను స్థాపించి అత్యంత విజయవంతంగా ఏకతాటిపైన వారు ఒక్కళ్ళే మేనేజ్ చేస్తారు. ఈ ప్రాంతం వాళ్ళందరికీ తెలుసు. మరి ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఇక్కడ చదువుతున్నారండి. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో వెళుతూ ఆస్వాదిస్తూ వెళ్ళండి, వ్యూ చూడండి వెళ్ళేటప్పుడు కూడా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ద చైర్పర్సన్ ఆఫ్ శ్రీ విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. థ్యాంక్ యూ one and all. Thank you for your cooperation. And hope that this program will be taken up successfully. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న మోపిదేవి హెచ్ఎం జయంతి